గోపాలం, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఉందా అంటున్నాను. నా మధ్యలో మోసుకొస్తుంటే న్యాయంగా ఉందా అంటారేమిటండి? అది కాదయ్యా, ఈయనొచ్చి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావుటేమిటి? నీ కూతుకోటి నా హేళి తిరిగి వెళ్ళి పర్వాలేదు. చూడు, మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్తులు కన్నడ సంఘం తరపున వచ్చి మన వాడు కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే. గజారోహణం, మంత్రి గారి చేత గండపెండేర బహుకరణం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారయ్యా వాళ్ళు. ಹೌದು ಸ್ವಾಮಿ, ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವರಿಗೆ ಭಾರಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲಾ ಏರ್ಪಾಡುಗಳು ಮಾಡಿದ್ದೇವೆ. ಅವ್ರ ಹೆಸರು ಹೇಳಿ ತುಂಬಾ ಟಿಕೆಟ್ಗಳು ಮಾರಿದ್ದೇವೆ. ಇವಾಗ ನೀವು ಕಚೇರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಇಲ್ಲ ಅನ್ಸ್ಬಿಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. అదే తాను నా మాట ఆగితే మహాప్రభు, నీవు మాట్లాడితే సుమ్మనిరు. విన్నావటయ్యా, కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో పాపం. 600 అయినా సరే ఈ కచేరీ జరిగి తీరవలసిందే. ಅಷ್ಟೇ ಸ್ವಾಮಿ, ಅಷ್ಟೇ. ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವ್ರ ಕಚೇರಿ ನಡೆದು ಹೋದ್ರೆ ತುಂಬಾ. ಅಯ್ಯೋ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ಬಂದು ಮಾತಾಡಿ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೀನಲ್ವಾ ಹೇಳಿದ್ರಿ ಸ್ವಾಮಿ. ನನಗೆ ಬಿಟ್ಟು ಬಿಡು. ನೀವು ಕೂತ್ಕೊಳ್ರಿ. యావయ్యా, వీడి పాడు జనం వినే అదృష్టం లేకుండా చేద్దామని మీ ఉద్దేశం ఏమిటది? నన్ను అడుగుతారేమండి? మీరిద్దరూ శివకేశవులాగా మంచి స్నేహితులు కదా, అయ్యగారినే అడగండి ఆ మాట. అడుగుతానయ్యా, అడగడం ఏమిటి? అడిగేస్తాను. 10 మద్దతులు చేసిన వాడినైనా సరే వాడి కళ్ళలో సూటుగా చూసి నేరం ఒప్పించేస్తాను. వీడంటే నాకేమైనా భయం అనుకుంటున్నావేమో. ఉన్నాడా లోపల? ఆ పగ్గదిలోనే ఉన్నారు. నీ మొహం అంట చెప్పమయ్యా ఆ మాట. నా మాట వినుంటాడటవా? ఏమిట్రా మాధవ, ఏమిటెవరినో కొట్టేస్తాను జరిగేస్తానంటున్నావు? మీ బరదనరా, బజార్లో ఎక్కడ కూరగాయలు లేనట్టు 3 రూపాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు తెచ్చింది. వంకాయలు. ఈ సంగతి గోపాలమే చెప్తున్నాను. ఏమో ಗోಪಾಲಂ? ಏನ್ ಸ್ವಾಮಿ, ಕಚೇರಿ ವಿಷಯ ಮಾತಾಡೋದು ಬಿಟ್ಟು ವಂಕಾಯಿ ಗಿಂಕಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ. ನಿನಗೆ ಅವರ ವಿಷಯ ಗೊತ್ತಿರಲಿ. ಮೊದಲೇ ಕಚೇರಿ ವಿಷಯ ಹೇಳಿದ್ರಿ పట్టు. పిచ్చిని తెచ్చిందే అనుకో, అన్ని వంకాయలే తేవాలా? ఇది ఏమైనా బాగుందా? వీరు కన్నడ సంఘ సెక్రటరీ పాపం. ఇప్పుడు వంకాయలు తెచ్చిందే అనుకో, నాడిగా ఉండాలా? అన్ని పుచ్చులే. వీరు నీ కచేరీ పెట్టించి ఇప్పుడు పుచ్చులైనా గుత్తు వంకాయ వేయమన్నాను. మరి వేసి ఏడ్చిందా? మామూలు అలా వేసి తగలబెట్టింది. వీరు గండపెండేరు. అమ్మాయి శారదా, లోపల పెట్టమ్మా. రే ఇదిగో, నేను చెప్పిన మాట సరిగ్గా వినిపించుకుంటావా లేదా? ఏమిట్రా నువ్వు చెప్పేది? కాసేపు ఇదంటావు, కాసేపు అదంటావు, వంకాయలంటావు. అసలు నువ్వేమిటి చెప్పదలుచుకున్నది? చెప్పమంటావా? ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ. వీరు కన్నడం సంఘ సెక్రటరీ. నీకు సన్మానం, గండపెండేరం, గజారోహణం జరిపించాలని అనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? సంతోషిస్తాను. ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే, నేను వస్తాను. ఆహా, రాఘవేంద్ర, ఎల్లా నిందయా. ఏ రత్నపాప, తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబు గారు, తమరంటే పడి చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దస్తమానం తమరి గురించే కలవరంతా మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడో రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబు కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తాను బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఎంత చెమటలు పట్టించేస్తున్నావు? మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబు గారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెస్. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబు గారు. జమీందారు దొరగారు ముందుకి గోసి మేడతో ఎలా రాను, ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబు గారు తలుచుకుంటే రవ్వలు లెక్కలేసేవిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏం బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీల్లేకపోయాడు బాబు గారు.
కిందటిసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీళ్ళు ఎక్కువ లేదు గాని ఈ వేళ అసలు చీకటి పడుతూ ఉండగానే వచ్చేయండి బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేనక్కడ ఆ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడి తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేత్తులో పెట్టుకుంటావనే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి, మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచుంచాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే ఫోల్డర్ వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లి కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలుకి ఆ కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. బాగా చెప్తాను. సన్మానగలే నా బండి దిగండి. సౌఖ్యం సౌఖ్యం. గొత్తిల్ల శాస్త్రి గారు ఈ పెట్టిలోనే ఉన్నారు. ఈ పెట్టిలోనే.
తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రి బావుల్లో తిండి తిప్పులు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావమ్మా. నా తల్లి, ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపుకొచ్చేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్లో వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేసాడండి. నువ్వు పదమ్మా. ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్మని ఎవరైనా తీసుకురండి, పావనం అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు. కోర్టుకు టైం అవుతూ ఉంది. నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి 2 భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన 2వ భార్య కొడుక్కి ఆస్తి అంతా రాసేద్దాం అనుకుంటున్నాడు. ఏమండి అమ్మా, ఒకసారిలో వస్తారు? వస్తానమ్మా. నిన్ను కాదు, నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది నిజమేనా అంట? ఏమిటి? నమ్మబుద్ధి కాలేదనుకోండి. అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఊళ్ళమడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే. అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం. సరేనా? అది కాదండి, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా? మీ అమ్మగారికి 2 మొగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలు, మా అమ్మగారు పోయారు. ఓ